అంతరించిపోతున్న ఆదివాసీ చిత్రకళ, సవర సంస్కృతి చిత్రకళకు జీవం పోస్తున్నారు గిరిజన యువత. సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ప్రతిబింబించేలా సృజనాత్మకతను జోడిస్తున్నారు. నాటి గిరిజనుల ఆహారపు అలవాట్లు, వ్యవసాయం, దైవారాధన వంటివి నేటి తరం కూడా కొనసాగిస్తున్నారు. ఈ విశేషాలను చిత్రకళతో పరిచయం చేస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని సీతంపేట సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ పరిధిలోని సవర తెగకు చెందిన గిరిజనులు తమ జీవన విధానాన్ని, సంస్కృతి సంప్రదాయాలను గీతల బొమ్మలతోనే అభివర్ణిస్తారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. ప్రకృతిని దైవంగా భావించే గిరిజనులు అటవీ ఉత్పత్తుల దగ్గర నుంచి పంట చేతికందే వరకు ప్రతి దశను పండుగలా జరుపుకుంటారు. ఈ క్రమంలో టెంక పండుగ, విత్తనాల పండుగ, పుష్పి పండుగ, ఘాటి వారాలు, పులి, ఆగం, అమ్మవారి పండుగలు, సంబరాలు, కొత్త అమావాస్య, గొడ్డాలమ్మ కంది పండుగ, కొర్ర కొత్త పండుగ, కొండెం కొత్త పండుగ, ఉజ్జీడమ్మ తల్లి పండుగ వంటి పర్వదినాల్లో ఇళ్ళు, ముంగిళ్ళు, చెట్లు, తోటలు, ఆలయాలను సవర చిత్రకళతో అద్భుతంగా అలంకరించడం ఆనవాయితీగా ఉంది. ఈ చిత్రకళ ఎన్నో ఏళ్ల కిందటగా చెబుతారు. భాష లేని ఆ కాలంలో భావాలను వ్యక్తపరచడానికి తనలోని సృజనకు పదును పెట్టి ఆ చిత్రాలను గీసినట్లు తేల్చారు పరిశోధకులు. ఒకప్పుడు గోడలకే పరిమితమైన ఈ చిత్రాలు నేడు దుస్తులు, గృహోపకరణాలు, టీ కప్పులు, సాసర్లు, బెంచులు, హాట్ బాక్సులు, పెన్లు, బ్యాగులు, ప్లేట్లు, ఫోటో ఫ్రేమ్లపై వేస్తున్నారు. సవర చిత్రకళను కాపాడుకోవడానికి ఉత్సాహవంతులకు శిక్షణలు అందిస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో సీతంపేట ఐటీడీఏ పరిధిలో ఏర్పాటు చేసిన సవర ఆర్ట్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా నిపుణులతో ఆసక్తి కలిగిన వారికి సవర చిత్రకళల్లో శిక్షణ ఇస్తూ ఈ కళకు నూతన జీవం పోస్తున్నారు. ఈ కేంద్రంలో ప్రస్తుతం 200 మందికి పైగా DCH ఆధ్వర్యంలో గుర్తింపు కార్డులు అందించి శిక్షణ ఇస్తున్నారు. ఒకప్పుడు కేవలం గిరిజన గ్రామాల్లో ఇళ్ల గోడలపై వేసిన ఈ కళను మార్కెట్కు తగినట్టుగా మార్పులు చేసి కాన్వాయిలపై, దుస్తులపై మాత్రమే కాకుండా గిఫ్ట్ ఆర్టికల్పై కూడా వేస్తూ ఈ కళకు విస్తృత ప్రచారం కల్పించడంతో పాటు గిరిజనులకు ఆర్థిక వెసులుబాటు కూడా కల్పించే విధంగా ఈ సెంటర్ను తీర్చిదిద్దారు. గుజరాత్లోని వారణాసి నుంచి శిక్షణ ఇచ్చేందుకు వచ్చిన ప్యానెల్ డిజైనర్ ప్రస్తుతం ఈ సవర కళను చీరలు, డ్రెస్ మెటీరియల్స్, మెన్స్ బ్లేజర్స్పై వేసేలా శిక్షణ ఇస్తూ కొత్త వరవడితో ముందుకు తీసుకువెళుతున్నారు. ఫస్ట్ లో అంటే సవర పెయింటింగ్ అంటే గోడల పైన వేసేవారు, కానీ ఇప్పుడు ఒక్కొక్క ప్రొడక్ట్స్ పైన ఒక్కొక్క దేని మీద వేస్తుంటే నిజంగా ఇంత బాగుంటుందా సవర పెయింటింగ్, ఇంత కల్చర్ ఇంత బాగుంటది అనేసి నాకు ఇప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. నేను కూడా వేశాక నిజంగా దీని వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయనేసి నేను అనుకుంటున్నాను. ప్రెసెంట్ ఈ సవర పెయింట్ కోసం నేను చాలా శ్రమ పడుతున్నాను. ఇంకా డెవలప్ చేయాలని కూడా అందరికి తెలియజేయాలనేసి నేను అనుకుంటున్నాను. దీనికోసం నేను చాలా అంటే కష్టపడుతున్నాను కాదు, చాలా ఇష్టంగా దీన్ని నేను చేస్తున్నాను. ఇక్కడైతే సవర పెయింటింగ్ మొదటగా మేము సౌర బొమ్మల్ని ఇంట్లో వేసుకునే వాళ్ళము. తర్వాత మాకు అనిల్ సార్ వచ్చారు, ఊరికి వచ్చి ఇంట్లో చూసి ఇలాంటి బొమ్మలు కూడా మీరు క్యాన్వాస్ షీట్లో కూడా వేయొచ్చు, షీట్లలో కూడా వేసుకోవచ్చు, శారీస్ మీదలో కూడా అప్లై చేయొచ్చు అనేది చెప్పారు. తర్వాత మీకు ఈ విధంగా కూడా ఉపాధి అవకాశాలు కూడా మిమ్మల్ని కల్పిస్తామనేసి అని చెప్పారు. అంటే ఒకప్పుడు అంటే మామూలుగా గీసేటోళ్ళము. తర్వాత ఇక్కడ నేను ఒక 4-5 ట్రైనింగ్లో పొందాను. ఈ DCH ద్వారా ఈ గిరిజన వాళ్ళందరము ఉపాధి పొందుతున్నాం సార్. ధన్యవాదములు సార్.